నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. పొద్దున్నే పూజ ఇలా నిత్య దీపారాధన చేసేసుకున్నానండి. ఇలాగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు కూడా చేసేసాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెడుతున్నారండి. వెరీ థ్యాంక్ యూ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలాగా పూజ అయిన తర్వాత బయటికి వెళ్ళి ముగ్గు వేయాలి కదా. రాత్రిపూట వేయట్లేదండి, సాయంత్రం పూట ఎందుకులే పొద్దున్నే వేసేద్దాంలే అని చెప్పి వేయట్లేదు. ఇంకా ముగ్గు వేసేద్దామని చెప్పి ఇలాగా ముందలే వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లేసి ఒకసారి ఊడ్చేస్తే నీళ్ళు కొంచెం ఇంకిపోతాయండి. లేదంటే అలాగే కొంచెంగా వాటర్గా ఉన్నా కూడా వేసిన ముగ్గు వేసినట్టు పాకిపోతూ ఉంటుంది. అలాగే నీళ్ళల్లో కలిసిపోతుంటే చికాకుగా అనిపిస్తుంది. వేసే ముగ్గు కూడా వేయాలనిపించదు నాకైతే. అందుకని చెప్పి ఇంకా 1-2 సార్లు ఇలా చీపురుతో నీళ్ళన్నీ నెట్టేసి ఇంకా ముగ్గు వేసుకుందాము అని చెప్పి తీస్తున్నానండి. ఇది మంగళవారం అంటే నిన్నటి వీడియో అండి. రేపు గురువారం అప్లోడ్ చేస్తాను. శ్రావణ మంగళవారం కదా, ఆ రోజు వేసిన ముగ్గు. కొంచెంగా వర్షాలు పడతాయేమోనని చెప్పి ఎదురు చూస్తున్నామండి. అసలు వర్షాలే పడట్లేదు మా ఊర్లో. చుట్టుపక్కల పడుతున్నాయి కానీ మాకు మాత్రం పడట్లేదండి. ఇక సాయంత్రం పూట అయితే కొంచెం నిదానంగా ఇంకా నిండుగా డిజైన్ అది వేయాలి అని అనిపిస్తుందండి. పొద్దున్నే త్వరగా క్యారేజీ టిఫిన్లు అన్ని పనులు ఉంటాయి కదా, త్వరగా కానిచ్చేయాలని చెప్పి చిన్న ముగ్గు వరకే వేశాను. సాయంత్రం పూట వేయట్లేదు. అందుకని చెప్పి పొద్దున్నే మాత్రం హడావిడిగా ఉంటుందన్నమాట. ఒకవేళ వేసినా కూడా వర్షం వచ్చి పోతుందేమోలే, వద్దులే అనుకుని వేయట్లేదు అనమాట. ఇంకా ఈ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకాలు రంగులు ఉన్నాయి కదండి, అవి ముగ్గుల్లో వేస్తే అసలు ఎంత నిండుగా కళ వస్తుందోనండి. వేసిన ముగ్గుని మనమే ప్రతిసారి చూసుకోవాలి అని గుమ్మంలోకి చూస్తుంటే ఎంత బాగుంటుందో ముగ్గు. ఇది వేసి ఎండ వచ్చే కొద్దీ తెల్లగా వస్తుంది ముగ్గు కూడా. ముగ్గులో నేను పిండి కలిపాను. అందుకని చెప్పి ఈ పిండి కలపటం వల్ల ఏమో కల్లాపు చల్లిన తర్వాత కూడా త్వరగా ముగ్గు పోదు. చీపిరితో ఎంతోసేపు ఊడుస్తుంటే, నీళ్ళు పోసి ఊడుస్తుంటే అప్పటికి వెళ్తుంది అనమాట. ఇదిగోండి దగ్గరికంట పెట్టి చూపిస్తున్నాను చూడండి. ముగ్గు బాగుందండి. నక్షత్రం కమలం ముగ్గు వేసానండి. నక్షత్రం వేసి చిన్నగా ఇలాగా కమలాలు వేశాను, తామర పువ్వుల్లాగా. ఇంట్లోకి వచ్చేసానండి. రాత్రి పొయ్యి పైన తుడిచానండి. అంత నీట్గా తుడవలేదు. పొద్దున్నే చికాగ్గా జిడ్డుగా ఉంది అని చెప్పి మళ్ళీ శుభ్రం చేసుకుందామని చెప్పి ఇలాగా నీట్గా చేస్తున్నాను. ఇలా లిక్విడ్ వేసే తుడుస్తాను మంచిగా. టైల్స్ అవి కూడా ఈ నూనె జిడ్డు అంతా పడినా కూడా ఇలాగ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. శుభ్రం లేకపోతే పొద్దున్నే వంట కూడా చేయలేమండి. ఈరోజు శ్రావణ మంగళవారం కదా, అలా అని ఏముండదండి శుభ్రం చేసుకుంటానికి. ఎప్పుడైతే ఏంటి అని చెప్పి రోజు చేసే పనే కదా, కొన్నిటి వరకే నేను ఆంక్షలు పెట్టుకుంటాను. ఈరోజు చేయకూడదు, తొడవకూడదు అనేది నాకేమీ ఉండదండి. శుభ్రం పొయ్యి మామూలుగా అసలు మా అమ్మ అయితే ఎప్పుడు శుక్రవారం మంగళవారాలు ఆవు పేడ తీసుకొచ్చి అలికేదండి. ఆవు పేడైనా గేదె పేడైనా ఏ పేడ దొరికితే అది తీసుకొచ్చి అలికి చక్కగా ముగ్గులు పెట్టేదండి. ఎంత నిండుగా ఉండేదో. ముగ్గులు పెట్టి పొయ్యి మీద పసుపు కుంకుమ వేసేది. ఆ రోజుల్లోనే 20 సంవత్సరాల కిందటే నేను చెప్పే మాట అండి. మట్టి పొయ్యిల మీద అలికితే ఎంత నిండుగా పచ్చగా ఉండేదోనండి. ఇప్పుడు ఎంచక్క అన్నీ ఎక్కడికక్కడికి సుఖాలు సౌకర్యాలు వచ్చేసినా కూడా చేతి పక్కనే నీళ్ళు అన్నీ ఉన్నా కూడా చేసుకోవడానికి మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తాంలే ఇప్పుడు అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట పనిని. ఇంకా దోశలు వేసేద్దామని చెప్పి ఈయన తినేసి నేను త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా కానీ అని అంటున్నారు. ఇక అందుకని చెప్పి పప్పుల చట్నీ కూడా చేశాను. అదంతా ఏమీ చూపించలేదు. ఇంకా త్వరగా దోశలు వేసి ఇచ్చేస్తే తినేసి ఈయన్ని పంపించేసిన తర్వాత వంటది చేసి బట్టలు అవి ఉన్నాయి ఉతకాలి అని చెప్పి
ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఈయనకి వేసి ఇచ్చేసి కొంచెంగా పాలు కూడా కలిపి ఇచ్చేసాను. ఇక బయలుదేరుతున్నారు ఈయన. ఇక అంతా హడావిడే ఈయన వెళ్ళేదాకా. ఎప్పుడు ఇంకా ఈ బండిని నీట్గా తుడుచుకుని పెట్టుకుంటారండి. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటారు. ఈ బండి కొని 10 సంవత్సరాల పైనే అవుతుందండి. అయినా సరే చూడండి ఎంత నీట్గా చేసుకుంటారో. 11 సంవత్సరాల పైనే వస్తుందన్నమాట. ఇది 12వ సంవత్సరం ఈ బండి తీసుకుని. ఎప్పటికప్పుడు చక్కగా చేసుకుంటూ ఉంటారు. వస్తువుని మనం వాడుకునే విధానాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా పనిచేస్తుంది. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత అని అంటూ ఉంటారు. ఆ మాట నిజమేనండి. ఇంకా ఈయన బయలుదేరిపోయారండి. ఇక ఇంట్లోకి వచ్చేసి వంట అంతా అయిపోయిందండి. భోజనాలు అన్నీ చేస్తాను, బట్టలు ఉతికేస్తాను. మధ్యాహ్నం అయిపోయింది. ఇక సాయంత్రం పని మొదలుపెట్టాను అనమాట. మళ్ళీ కొంచెంగా గిన్నెలు ఉన్నాయి కడిగేసేద్దామని చెప్పి పొద్దున్న టిఫిన్ అది అయిన తర్వాత గిన్నెలు ఏమీ కడగలేదు. ఇంకా ఇప్పుడు ఈ గిన్నెలు ఇవన్నీ టిఫిన్ చేసినవి, భోజనాలు చేసినవి అన్నీ ఎక్కువే ఉన్నాయి కొంచెం. ఇక ఇవన్నీ కడిగేసేద్దాము అని చెప్పి పైన బట్టలు కూడా ఆరేసి ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చేసి అవన్నీ కడిగేసి పెట్టిన తర్వాత ఇక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేస్తున్నాను. తీసుకురాగానే మడత పెడితేనే అంత ఎండేమీ లేదు, కానీ మబ్బుగా మంగారుగా ఉందిలేండి. ఎండ అంత బాగా అయితే లేదు. ఇంకా ఆరిపోయినాయి కదా, మడతలు పెట్టేసి పక్కన పెట్టేసేద్దాము, ఎవరి వాళ్ళకి సర్దేసుకుందామని చెప్పి ఇలాగ మడతలు పెట్టేస్తున్నానండి. అసలు వర్షం కోసం మేము ఎంతగా ఎదురు చూస్తున్నామో వానలే పడట్లేదు. చుట్టుపక్కల పడుతున్నాయి కానీ మాకు మాత్రం పడట్లేదు వర్షం. ఇంకా ఈరోజే ఎడిటింగ్ చేశాను, ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు బుధవారం అండి ఈరోజు. రేపు అప్లోడ్ చేస్తాను. ఇది నిన్నైతే తీశాను ఈ వీడియో, శ్రావణ మంగళవారం రోజున తీసిన వీడియో అన్నమాట. ఇక వంట అంతా ఏమి చూపించలేదులే. ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి చేసుకోవాల్సిన పని ఇంకా ఉంది. సాయంత్రం పూటే మాపది పెట్టేస్తాను కదా, పొద్దున్నే అవదు నాకు. తెల్లవారుజామున లేవటం, పూజ చేసుకోవటం, జపం చేసుకోవటం ఇవన్నీ అవదని చెప్పి సాయంత్రం పూటే నేను ఎక్కువగా ఇల్లు మాపు పెట్టేస్తాను. ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఆ రోజు మాపు పెట్టలేనండి. ఎందుకంటే ఈ పని బయట పనులు నేను చేసుకోలేను కదా, అందుకని చెప్పి ఆ రోజుకి ఆపేస్తాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా అంతా మాపు అది పెట్టేసుకుంటాను. ఇల్లు ఉడ్చేసి ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకుంటే మనకు కూడా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. లేదంటే అమ్మో ఆ పని ఉంది, ఇంకా చెయ్యాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇక ఇదే మనసులో మెదలాడుతూ ఉంటుంది. అదొక దిగులు అనమాట. పని చేయకపోవటమే పెద్ద రోగం అని అంటూ ఉంటారు కదా, అదే గుర్తు వస్తుంది అనమాట నాకు. నిజమే, పని చేయకపోతే ఇంకా దాని మీదే ఆలోచన ఉంటే అదే ఆలోచనగా ఇంకా అదొక మర్యాదగా కూడా అనిపిస్తుంది, బెంగగా. పని అయిపోయింది అనుకోండి, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది. చూసుకోవటానికి కూడా ఇల్లంతా నీట్గా కనిపిస్తూ ఉంటుందని. బయట పిల్లలు అల్లరల్లరిగా వెళ్తున్నారండి, వీధిలో చిన్నపిల్లలు అరుచుకుంటూ. అది డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంట్లో. ఇక ఇల్లది ఊడ్చేసి మాపు పెట్టేసేద్దామని చెప్పి ఈరోజు బయట కూడా కడగాలని చెప్పి కారు అది తీసి పక్కన పెట్టండి కొంచెం అన్నాను. ఏమంటే ఎప్పుడు శ్రావణ మాసం స్టార్టింగ్ బూజు దులిపినప్పుడు అప్పుడు కడిగానండి బయట. ఇక మళ్ళీ కడగలేదు, 15 రోజులు అయిపోతుంది. కనీసం 15 రోజులకు ఒకసారన్నా కడుగుతూ ఉండాలి, కొంచెం బయట పెట్టండి అని అంటే కారు తీసి బయట పెట్టారు. ఇక ఈ మాపు అది పెట్టేసిన తర్వాత అన్ని గదులు పెట్టేశాను, కానీ చూపించలేదులేండి. హాల్ వరకే ఇలాగ చూపిస్తున్నాను. కొంచెం చీకటిగా ఉంది, సాయంత్రం కదా, మంగారుగా ఉండి సూర్యకిరణాలు అవి ఇంట్లోకి ఏమీ రావట్లేదు సాయంత్రం పూట అయినా. అప్పటికే టైము 5:30 అవుతుంది. ఇంకా ఇంతవరకు మాపు పెట్టేసేసి ఇంకా బయటది అంతా నీళ్ళు పోసి నీట్గా కడిగేసేయాలని చెప్పి అప్పుడప్పుడు, అంటే మనం ఎలాగో 2 రోజులకి 3 రోజులకి కడగపోయినా కనీసం 10 రోజులకో 15 రోజులకో ఒకసారి కడుక్కుంటూ ఉన్నా మనకే నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక ఈ మాత్రంగా ముందలే కడిగేశాను 2 సార్లుగా. ఇంకా లాస్ట్లో నీళ్లు నిల్చుంటాయి కదా, అంతవరకు తుడిచేస్తున్నాను అనమాట, నీళ్ళు అనేది నిల్వ లేకుండా. ఇంకా అటు పక్కన సందులో కూడా కడిగేసిన తర్వాత ముగ్గు పెట్టేసేసి ఇంకా స్నానం చేసి దీపారాధన చేసేసుకుంటానండి, సంధ్యా దీపం. ఇంతవరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.